ఆహాహాహా, ఆనందమయం, అద్భుతం, సద్భాగ్యం. నా ముగ్గురు ఆరాధ్యులైన మహాదేవులు మహాదేవతలు ఒకేసారి కదిలి వస్తూ ఉన్నారు. మరి నాకు దర్శనం ఎందుకు ఇయ్యటం లేదు? ఇంతటి మహద్భాగ్యం శుభగడియ ఎప్పుడు దొరికేను? కృపానిధులారా, నాకు దర్శనమియండి, దర్శనమియండి. నారద, నీవు ముల్లోకాల్లోనూ ఎక్కడైనా మమ్ము వెంటాడకు విడువవా ఏమిటి? పుత్రుడు ఇంకా భక్తుల నుండి వారి తండ్రి లేక ఆరాధ్యులు ఎన్నడైనా దూరమవగలరా? దూరమైతే ఆ పుత్రుడు భక్తులకి ఎంతటి దుర్దశ కలుగునో ఇది తమకు బాగా తెలిసినదే పరమపిత. నారద, బ్రహ్మదేవుని ప్రశ్నకు సమాధానం నీవు ఇచ్చావు, కానీ మా ప్రశ్నకు కూడా సమాధానం ఇయ్యి. పరమశివ, తమరిది ఏం ప్రశ్న? నీవు అత్రి ఆశ్రమానికి వచ్చి మా బాలరూపాలను దర్శించావు కదూ, ఆ అనసూయాపుత్రులను సందర్శించడమే నీ ఉద్దేశ్యం అవునా నారదా? నారాయణ నారాయణ, నేను యుగయుగాల నుంచి 3 లోకాలలోనూ ముగ్గురు మహాదేవుల దర్శనం పలు పలు విధాల పొందుతూ వస్తున్నాను. దర్శనం విషయంలో నాకంటే అధిక భాగ్యశాలి ఈ జగత్తులో ఎవరున్నారు? ఇది మా ప్రశ్నకి సముచిత సమాధానం కాదు నారద. నారాయణ నారాయణ, దేవదేవ, ఇది మీ ప్రశ్నకు 3వ వంతు సమాధానమే. 4వ వంతు సమాధానం మరి ఏమిటంటే, నేను తమరి ముగ్గురి దర్శనం సులభంగా పొందగలనని కీర్తిగాంచినప్పుడు అప్పుడు తమరి శిశురూపాన్ని దర్శించుకునే సదవకాశాన్ని నేను మాత్రం చేజార్చుకోగలుగుతానా? నీవు ముగ్గురు దేవతలకు మా శిశురూపాలను గురించి సూచననిచ్చావా? ఎలా ఇవ్వగలను పరమపిత? దేవి అనసూయ తమ ముగ్గురి మధ్య వివాదం, తమరి కోరికల మధ్యలో నేను అడ్డు వస్తే నా పరిస్థితి ఏమగును? ముగ్గురు మాతలు ఇదే అనుకునేవారు. తమరు ముగ్గురు బాలురుగా మారడంలో సహకారం నాదేనని. నారదా, ఇప్పుడు అధిక ప్రసంగం చెయ్యబోకు. నిజమేమిటంటే ఈ సంఘటనలన్నిటి వెనుక అదృశ్య రూపంలో నీవే ఉన్నావు. ఇందులో ఇక సందేహమే లేదు. నీవు మా అందరిపైన కూడా నారదలీల చూపకుండా వదల్లేదు. మాపై నీ లీలల్ని ప్రయోగించడానికి నీకు కొంచెం కూడా బాధ కలుగలేదా? నారాయణ నారాయణ, నా లీలలా? ఈ త్రిమూర్తుల ముందు నేనెంత, నా లీలలెంత? సత్యమేమంటే తమరు ముగ్గురు దేవతలు ఈ విషయాన్ని ఒప్పుకోనే లేదు కదా. సతీ అనసూయ జగతిలోనే సర్వశ్రేష్ఠ సతి అని. తమ ముగ్గురి చేత ఈ నిజాన్ని ఒప్పించడానికే పరీక్ష వంకతో త్రిమూర్తులు తమ లీలలను ప్రదర్శించారు. ఇక దోషం వ్యర్థంగా నాపై ఆరోపించబడుతోంది. మాతలారా, తమరు ఈ నిజాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. నా కృత్యాలన్నీ త్రిమూర్తుల సంకేతంపైనే జరుగుతాయి. నా అంతట నేను ఏమీ చేయలేని వాడను. శ్రీ మహావిష్ణు, ఇప్పుడు తమరిది చెప్పండి. పరమశివశంకరుడు సతీ అనసూయకి వరప్రసాదంగా పుత్రుని రూపంలో శివాంశ రుద్రావతారుణ్ణి ప్రసాదించారు కదా. ఆయనెవరు? జాగ్రత్త నారదా, ఆ రౌద్ర రూపధారి దూర్వాసునితో జాగ్రత్తగా ఉండు. అతనికి కోపం కలిగించావంటే ఇక నీవు కష్టాలు పడవలసిందే. నారాయణ నారాయణ, రుద్ర రూపధారి దుర్వాసుడా? నెమ్మదిగా తిను పుత్రా. ఇంత వేగంగా భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యంత హానికరం అవుతుంది. మాత, ఆకలనే అగ్నిని శీఘ్రమే శాంతింపచేయాలి, లేదంటే అది వ్యాపిస్తుంది. మాత, ఇది నాకు తెలిసినదే. తమరు నన్ను
పరమశివుని ఆరాధన తపస్సు చేసి పొందారని. కానీ నేను తెలుసుకోవాలి, తపస్యా సమయంలో ఎట్టి కష్టమూ రాలేదు కదా? నేను దృఢ నిశ్చయంతో తపస్సు చేశాను పుత్రా. అందుకే కష్టమనే ప్రశ్నే తలెత్తలేదు. ఆ సమయాన ఒక బాధ అవశ్యం కలిగింది. బాధ? ఎటువంటి బాధ మాత? స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుడు నా తపస్సుకి విఘ్నాలు కలిగించాలని యత్నించాడు. అతను నన్ను స్పృశించేందుకు కూడా ప్రయత్నం చేశాడు. నీ ఈ తపస్సునే భంగం చేయబోనిన దేవేంద్రుడు ఈ దుష్కార్యానికి పరిణామం అనుభవించాలి మాత, అవశ్యం అనుభవించవలసిందే. నీవింత ఉద్విగ్నంగా ఉన్నావేమిటి పుత్రా? కారణమేమిటి? మాత, ఈ ఆశ్రమ హద్దులు నన్ను కట్టిపడవేశాయి. ఇలాంటి బంధనాలు నా స్వభావానికి సరిపడటం లేదు. అందుకే నేను ఉద్విగ్నుడినై వ్యాకుల పడుతున్నాను. మాత, కృప చూపి నాకు ఆశ్రమం బయట తిరిగేటందుకు అనుజ్ఞనిచ్చి శక్తిని ప్రసాదించండి. వ్యధ చెందటం ఆరోగ్యానికి హానికరం అవుతుంది పుత్రా. నీవీ వ్యధను మరిచి కొంచెం బయటికి వెళ్ళు. అలా దగ్గరున్న వన ప్రదేశాలన్నీ తిరిగిరా. కానీ శీఘ్రంగా తిరిగి వచ్చేయి. నాకు నీ స్వభావం కారణంగా నీ గురించి చింత కలుగుతూ ఉంటుంది. తమరేమీ చింతించకండి మాత, నాకు పరమశివుని కృప సర్వదా తోడు ఉంటుంది. ఈ వ్యధ శాంతించగానే శీఘ్రమే తిరిగి వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బహుశా ఈ ఋషి పొంగవులు పరమశివుని కోసం పువ్వులు తీసుకెడుతున్నారేమో. లేక ఏంటనుకుంటున్నావు? ఈ పూలు నీకోసం కోస్తున్నాడా? బహుశా ఆయన అందుకే కోస్తున్నారేమో. వెళ్ళి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. దండాలి మహర్షి. తమరు ఈ పూలను భగవంతుడి కోసం కోస్తున్నారా? పూలు భక్తుల కోసం కోసుకుంటారా? పూలు భగవంతుని కోసమనే కోస్తారు. ఆ భగవంతుడు పూలతో ప్రసన్నుడవుతాడా? అవునవును, అవుతాడు, ప్రసన్నుడవుతాడు. ఈ పూలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడంటూ వాటిని కోస్తూ తమరు ఎంతో కోపం తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా భగవంతుడు ప్రసన్నుడవుతాడా? ఆయన కూడా తమరి వల్లే తమపై కోపగించుకోరా? ఈ పూలను చూసి నారాయణ నారాయణ నారాయణ, లక్ష్మీ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ, ఇతనెవరో ఋషియే. కానీ ఈ కొత్త ఋషి ఎవరసలు? ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదే. నారాయణ నారాయణ, ఒకవేళ రుద్రావతారుడు ఋషి దుర్వాసుడు కాదు కదా? మాత పార్వతి చెప్పారు కదా, ఇతను అత్యంత క్రోధ స్వభావుడని, ఇతనితో జాగ్రత్తగా ఉండమని. నారాయణ నారాయణ, నారాయణ నారాయణ. నారదుని ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ప్రణామం. నారదుని ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. తమరి సముచిత పరిచయం తెలియచేయండి. మా మాత పేరు సతీ అనసూయ, మా పితరుని పేరు. తమరి పితరుని పేరు అత్రి ఋషి. ఇక నా అనుమానం నిజమైతే తమరే రుద్రావతారులు, దూర్వాస ఋషి. తెలుసున్నప్పుడు మరలా అడగటం దేనికి? ఎందుకు మాటి మాటికి నా మార్గం అవరోధిస్తావు? అలా అడిగినప్పటికీ కూడా చెప్పనీయకనే మధ్యలో ఎందుకు మాట్లాడతావు? ఇలా ప్రవర్తించడంలో నీకు ప్రయోజనం ఏమిటి? నా ప్రయోజనం ఏమంటే తమరి స్వాభావిక ఉగ్రతని వినమ్రతగా మార్చటమే. ఎవరన్నారు నా స్వభావం ఉగ్రమని? మాతా పార్వతి తమరి సేవకై ఉపస్థితుడను. అంటే మాత పార్వతి సందేశం తీసుకొచ్చారా? తమరి క్రోధ స్వభావం గురించి మాత పార్వతి చెప్పినంతనే తమరికై ఒక సందేశం తప్పక తయారవుతుంది ఋషివర్య. ఏమిటా సందేశం?
తమరి హితానికే. తమరి క్రోధ స్వభావాన్ని శాంతపరచటమే. ఇంతకీ ఏమిటా సందేశం? నిజమేమిటంటే ఆ సందేశం ఇది: తమరు కాశీతీర్థానికి వెళ్ళి భగవంతుడు పరమశివుని ఆరాధించండి. పరమశివుల ఆరాధనతో నా క్రోధం ఎలా శాంతిస్తుంది? వారు స్వయంగా రుద్రులు, సంహారానికి దేవులు. క్రోధావేశంలో తమ 3వ కన్ను తెరిచి వారు కామదేవుని భస్మం కూడా చేశారు. ఇవన్నీ నీకు తెలియదా? తెలుసును, బహుబాగా తెలుసును. కానీ మరి తమరు ఈ సత్యాన్ని కూడా తెలుసుకోండి. కాశీకి గల మరో నామం ఆనందకాననం. కాశీ క్షేత్రం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రం. పరమశివులు కాశీలో ఆనంద స్వరూపులై ఉంటారు. ఆయన తన భక్తజనులను శాంతింపజేసి ఆనందపరుస్తారు. స్వయంగా వెళ్ళి ఈ సత్యాన్ని గ్రహించండి. కానీ గంగా తీరంలో ఉన్న కాశీ అత్యంత విశాలమైనది. నాకు ఏకాంత ప్రదేశం కావాలి. నాకెట్టి భంగము కలగకుండా శివధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకోవాలి. గంగానదికి పూర్వదిశ ప్రవాహానికి ఉత్తరాన ఒక ఏకాంత సరోవరం ఉంది. దాని పేరే కామకుండం. స్వయంగా ఆ పరమశివులే చెప్పారు. కామకుండం సమీపాన శివలింగాన్ని స్థాపించి దాని అఖండ ఆరాధన కావిస్తే మానవుల సకల కోరికలు ఈడేరునని. తమరు కామకుండం సమీపాన దూర్వాసేశ్వర శివలింగం స్థాపించి దాని సమ్ముఖాన కూర్చుని పరమశివుని ధ్యానంలో నిమగ్నులవ్వండి. ఇక అప్పుడు చూడండి పరమశివులు ఎట్టి మహత్యం చూపిస్తారో. ప్రణామం. ఆనందకాననం కాశీనగరమా? ఇదే కాశీనగరం. అదిగో కామకుండం. ఓం నమో భగవతే రుద్రాయ. 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 అకస్మాత్తుగా తమరి ధ్యానం భంగమైందేమి స్వామి? రుద్రావతారుడు దుర్వాసుని జప ప్రభావంతో అలా అయినది దేవి.
నారదుడు దూర్వాసుని క్రోధం శాంతింపజేయడానికి అతన్ని మమ్ములను ఆరాధించమని సలహా ఇచ్చాడు. మరి తమరిని ఆరాధిస్తే కనుక అతని క్రోధం శాంతమవుతుందా? తమరు చిరునవ్వుతో మౌనంగా ఉన్నారే స్వామి. మాకు నీ అమాయకత్వానికి విచారంగా ఉంది. ఈ విషయం నీకు కూడా తెలుసు. క్రోధము ఆరాధన రెండూ ఎప్పుడూ ఒకచోట ఎదురుబదురుగా ఉండవు. దూర్వాసుడు తన క్రోధ స్వభావాన్ని శాంతింపచేయుట కొరకు ఆరాధన చేస్తున్నాడు. కానీ అతని క్రోధ స్వభావం ఆరాధనతో శాంతిస్తుందా లేక లేదా ఇది తెలుసుకోవాలంటే ప్రతీక్షించవలసి ఉంది. దాంతోపాటే అతని ధైర్యాన్ని కూడా మనము పరీక్షించవలే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. దూర్వాస ఋషి కఠోర తపస్సు స్వర్గ ప్రాప్తి కోసమని చేయటం లేదు కదా? దేవేంద్ర, తెలిసినదేమంటే ఈ ఋషి అత్రి సతీ అనసూయల యొక్క పుత్రుడని. ఇంకా వినదేమంటే వీరి స్వభావం అతి ఉగ్రము అని. నారాయణ నారాయణ. దేవేంద్ర, దూర్వాసుడు తపస్సు చేస్తున్నది తన క్రోధ స్వభావాన్ని శాంతింపచేసుకోవడానికి కానీ తమరి స్వర్గంపై అధికారం చేయుటకు మాత్రం కాదు. ఇక తమరు ఇతని జోలికి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి, లేదంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. నారాయణ నారాయణ. ఓం నమో భగవతే రుద్రాయ. ఏమీ ప్రాప్తించలేదు, ఏమీ లేదు. నేను చేసిన తపస్సు ఆరాధన కూడా వృధా ప్రయాసలయ్యాయి, వ్యర్థం. అనవసరంగా నారదుని ప్రలోభంలో పడ్డాను. అతను నన్ను మూర్ఖుణ్ణి చేశాడు. ఇక్కడ ఆనందం లేదు, శాంతి లేదు. ఈ కాశీ కేవలం నిరాశ నిండిన భూమి. నిరాశ. నేను దీనికి శాపాన్నిచ్చి దీని మహిమను నష్టభ్రష్టం చేసేస్తాను. ప్రహసితేశ్వర శివలింగమా, రుద్రావతార దూర్వాస, కాశీని శపించగలిగిన శక్తి ఏ ఒక్కరికీ లేదు. ఆనందనగరం కాశీని ఏ శాపము తాకను కూడా తాకలేదు. ప్రళయం కూడా దీన్ని ఎన్నడూ ముంచలేదు. అందుకని నీ క్రోధాన్ని శాంతింపజేసి మాతో పాటు కాశీలో ఉండి ఆనందించు. నన్ను క్షమించండి శివశంకర. తమరి రుద్రాంశ నుండి ఉత్పన్నమైన నేను నా క్రోధాన్ని నా వశంలో ఉంచుకోలేను. ఎప్పుడూ శాపం ఇవ్వటానికే ఉద్యుక్తుడవుతాను పరమేశ్వర. దుర్వాస, నీ నామం శాపంతోనే సుశోభితమవుతుంది. శాపం ఎప్పుడివ్వాలంటే ఏ ప్రాణి అయినా విపరీతంగా వ్యవహరిస్తే లేదా సత్యాసత్యాల విచక్షణని మరచినప్పుడు. అయితే నా తపస్సు సఫలమైందా ప్రభు? మేము ప్రత్యక్షమయ్యామంటే అదే అర్థం. నీ ద్వారా స్థాపించబడిన దూర్వాసేశ్వర శివలింగం ఇక కామేశ్వర శివలింగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది. ఏ వ్యక్తి అయినా కామకొండంలో స్నానం చేసి కామేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే వారి కోరికలన్నీ అవశ్యం నెరవేరతాయి. తమరు నా తపస్సుకి ప్రతిఫలాన్ని ఇచ్చి నన్ను చరితార్థుణ్ణి చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. ఏమైనా దేవి, ఉదాసరాలిగా ఉన్నావే? దానికి కూడా కారణం ఉంది స్వామి. దూర్వాసుడు తన వ్యధని శాంతింప చేసుకోవడానికి భ్రమణం చేయడానికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ వాడు తిరిగి రానేలేదు. నాకు చింతగా ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో.
బ్రహ్మ విష్ణువు ఇంకా మహేశుల మాతకి చింతించవలసిన ఆవశ్యకత ఏముంది దేవి? నీవు దూర్వాసుని పిలుద్దామని ఇచ్ఛామాత్రంగా అనుకుంటేనే వెంటనే పరుగున వచ్చేస్తాడు. కానీ ఇది ఎలా తెలుసుకోవటం? ఈ సమయంలో తను ఎక్కడున్నాడు? ఎందుకు మరుస్తావు దేవి? నీకు శివలింగంలో ముల్లోకాలను చూడగల సిద్ధి ఉందిగా. శివలింగంలో చూసి దూర్వాసుని పిలువు, అతను వెంటనే కనిపిస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దూర్వాసా, పుత్ర దూర్వాసా, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమో భగవతే రుద్రాయ. పుత్ర దూర్వాసా, ఎక్కడున్నావు నువ్వు? మాతా, శీఘ్రమే ఆశ్రమానికి తిరిగి రా పుత్ర. మేము నీకోసం ఎంతో వ్యాకుల పడుతున్నాం. మాత ఆజ్ఞ నాకు శిరోధార్యం. నేను కూడా మిమ్మల్ని చూడటానికి వ్యాకుల పడుతున్నాను. మాతా, విశ్వామిత్రుడి ఈ కఠోర తపస్సు స్వర్గాన్ని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మెనక. ఇతని ఉద్దేశం పరిపూర్ణమైతే మనగతేం కావాలి? నీకు నా అభిప్రాయం అర్థమైందిగా మెనక? నేను ఏం చెయ్యాలి దేవేంద్ర? మెనక, విశ్వామిత్రుణ్ణి నీ రూపలావణ్యాల మాయాజాలంలో చిక్కుకునేట్లు చేయాలి. నీ సుందర హావభావాలతో నృత్యం చేసి అతడిని మోహావేశుణ్ణి చేయాలి. ఆ విధంగా విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలి. నిశ్చింతగా ఉండండి దేవేంద్ర. నన్ను అతని సముఖాన అతి సమీపంగా చూసి విశ్వామిత్రుడు అధిక సమయం తపస్సు చెయ్యలేడు. నారాయణ నారాయణ. ప్రణామం రుద్రావతార మహర్షి దుర్వాస, ప్రణామం. తమరి కఠోర తపస్సుకు శతకోటి వందనాలు. తమరి నిష్ఠాభక్తులకు అనేక ప్రణామాలు. మేము తమరి ప్రణామం స్వీకరించాం. ఇక మమ్ము వెళ్ళనీయండి. మమ్ము మా మాత పిలిచారు. అవశ్యం అవశ్యం. మాత పిలుపు విన్నాక తాను చేస్తున్న పనులన్నీ ఆపివేసి పుత్రుడు వెళ్ళవలసినదే. కానీ మహర్షి, తమరికి తమరి మాతకి మధ్య అడ్డుగా నిలవటం నాకు ఇష్టం లేదు. మహర్షి, నా మాట వినండి మహర్షి. ఇంతకీ తమరి బాధ ఏమిటి? కేవలం ఆ దేవేంద్రుని కుతంత్రాన్ని గురించి సూచించటమే. ఈ ఉద్దేశంతోటే నేను ఇక్కడికి వచ్చాను. కుతంత్రమా? ఎలాంటి కుతంత్రం? ఏ ఇంద్రుడు తమ మాతతోనూ తమతోనూ దుర్మార్గంగా వ్యవహరించాడో అదే ఇంద్రుని విషయమై, అతని కుతంత్రాల విషయమై తమరికి సూచననివ్వడం నేను నా కర్తవ్యం అనుకున్నాను. కానీ ఇంద్రుడు ఎవరిపై కుతంత్రాలు పన్నాడు? రాజర్షి విశ్వామిత్రునిపై. ఆయన బ్రహ్మర్షి అవటం కోసం తమ వలనే కఠోర తపస్సు చేస్తున్నారు. కానీ దేవేంద్రుడు ఆయన తపస్సుకు భంగం కలిగించడానికి అప్సరస మేనకనే అక్కడికి పంపించాడు. ఒక తపస్విని దుష్ట ఇంద్రుని కుతంత్రం నుండి రక్షించడం మా కర్తవ్యం. మేము ఇప్పుడే అచ్చడికి వెడతాము. నారాయణ నారాయణ. ఆగక్కడే ఓ స్వర్గ సుందరి, ఆగిపో. కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం. అప్సరస మేరక ఒక తపస్సుని భంగపరచడం అది మహాపాపం. ఋషివర్య, ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి. అటు పిమ్మట నేను తమర్ని వేడుకుంటాను. తమరు కోపగించకండి. కోపగించుకోవద్దా? ఎందుకు కోపగించవద్దు? నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా? ఎందుకు రాదు క్రోధం? ఋషివర్య, శాంతించండి. మేనక, ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు చేయవచ్చావు. నన్ను శాంతించమంటున్నావా? ఋషివర్య, నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు, పంపబడ్డాను. నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే. అనర్థకారకమైంది అతని ఆదేశం. ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం. మేనక, ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నావు. నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో. లేదంటే మా క్రోధంలోంచి ఉత్పన్నమయ్యే శాపం, ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు. ఋషివర్య,
తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మేనక, నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా? ఇంద్రుని ఆదేశం గురించి చింతే అధికమా? సహజమేగా ఋషివర్య, వారు మాకు స్వామి కదా. అయితే స్వామి ఆదేశం అంటూ నీవు తాపస్సుల తపస్సుని భంగపరుస్తావా? ఎవరికి ఏం నష్టం కలుగుతుందో ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య. నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను. మేనక, నీ స్వామి ఇంద్రుని వలనే నీవు కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు. కాని లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే. నీవు స్త్రీవి, అందుకే మేము నిన్ను భస్మం చేయలేము. కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము. నీవు ఏ విశ్వామిత్రునైతే భ్రష్టుణ్ణి చేయాలనుకున్నావో అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టురాలివై ఒక మానవ కాంతలా జీవనాన్ని సాగిస్తావు. నీవే కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే. మాటి మాటికి అనుభవించవలసిందే.
మనమోహిని మేనక, ఇక నీవు మా జీవిత భాగస్వామినిగా ఉండిపోవాలి. ఇప్పుడు నిన్ను వెనక్కి స్వర్గానికి వెళ్ళనీయను. ఓం నమః శివాయ. 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 tum